ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే సింహరాశి. మరి ఈ సింహరాశి వారికి కూడా ఈ వారం మే 5 నుంచి మే 11 వరకు మరి వీరికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు గురువుగారు? సింహరాశి వారికి ఈ ఆదివారం 5వ తేదీ నుండి శనివారం 11వ తేదీ వరకు కూడా వీళ్ళకి ఎలా ఉంది అంటే బాగుంది. వీళ్ళ పనితీరుతో అధికారులు ఆశ్చర్యపోయేటువంటి విధముగా ఉంటుంది. అదేమిటి, ఇన్నాళ్ళ నుంచి చెబితే గాని చెయ్యని మనిషి ఇంత తొందరగా చేస్తున్నాడే అనేటువంటి భావన కలగవచ్చును. అధికారులను ఆకట్టుకుంటారు గాక కుటుంబ వ్యవహారాలలో వీళ్ళ ఆలోచనలు అందరికీ నచ్చే విధముగా, అందరూ మెచ్చుకునేటువంటి విధముగా ఈ రాశి వాళ్ళు చేయబోతున్నారు కొన్ని పనులు. అలాగే చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా వీళ్ళు ఏదైతే చేస్తాను అని మాట చెబుతారో ఆ మాట ఇస్తారో ఎదుటి వాళ్లకు, ఆ పనులు సజావుగా చేసి మాట నిలబెట్టుకోవడం జరుగుతుంది గాక. ఈ వారంలో అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా అవుతాయి సింహరాశి వాళ్ళకు. అనుకున్న సమయానికి ధన సహాయం అనేటువంటిది కూడా వీళ్ళకి అందుతుంది. అలాగే రుణాలు అనేటువంటివి ఏమైనా ఉంటే వాటిని ఖచ్చితంగా ఈ వారంలో తీర్చుకోగలగడం కూడా ఉన్నది, తీర్చుకుంటారు కూడా. అలాగే సంఘములో ప్రముఖులతో ఉండే ప్రముఖులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళ నుండి వీళ్ళకు ఆహ్వానాలు రావటము, పరిచయాలు కావటం ఉన్నట్టుండి ఎవరో వాళ్ళ దగ్గర ఉండేటువంటి వ్యక్తులు పిలవటం కానీ వీళ్ళను ఇలా వీళ్ళకు పరిచయాలు చేయడం అనేటువంటిది జరుగుతుంది కాక. స్థిరాస్తికి సంబంధించినటువంటి వివాదాలు ఏమైనా ఉంటే తప్పకుండా ఒప్పులికి వస్తాయి. అవి కోర్టు వ్యవహారాల్లో ఉండవచ్చును, ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఉండవచ్చును, పెద్ద మనుషుల యొక్క ఒప్పందాలలో ఉండినా ఒప్పులికి రావటం అనేటువంటిది జరుగుతుంది గాక. అలాగే ప్రయత్న కార్యసిద్ధి తప్పకుండా వీళ్ళు 1-2 సార్లు కనుక బాగా తీవ్రంగా ప్రయత్నం చేసినారు అంటే తప్పకుండా అది సఫలీకృతమై తీరుతుంది. ఉద్యోగం రావాలని కావచ్చు, వ్యాపారం చేయాలని కావచ్చు, విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి విషయంలో కావచ్చు, ఇలా ఏ దాని మీదైనా సరే శ్రద్ధగా గనక పట్టుదలగా గనక 1-2 సార్లు ప్రయత్నాలు చేసినారు అంటే తప్పకుండా మంచి ఫలితాలు సాధించుకుంటారు గాక వీళ్ళు ఈ వారము. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారపరముగా తీసుకున్నటువంటి నిర్ణయాలు భవిష్యత్తులో చాలా యోగదాయకముగా వీళ్లకు మేలు జరిగే విధముగా ఉండబోతున్నాయి. ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలు మామూలుగా వీళ్ళు. అలాగే నూతన ప్రోత్సాహకాలు, చిన్నపాటి మామూలుగా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు నూతన ప్రోత్సాహకాలు, కొత్తగా కొంతమంది ప్రోత్సాహం వలన కొన్ని వ్యాపారాలు చేసుకోవడం మొదలు పెడతారు గాక. మామూలుగా వారము చివరిలో అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టే అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి. ఏది ఏమైనా రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు ఆచితూచి అడుగు వేయాల్సినటువంటి ఇది వస్తూ ఉన్నది, జాగ్రత్త వహించండి. వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది గాక. మొండి పట్టుదలలకు ఎవరూ పోవద్దు. ఒక అడుగు వెనక్కు వేసి ఆలోచనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. మీ జీవితము ఇంకొక మలుపు తిరిగే అవకాశము ఎక్కువగా ఉన్నది కాబట్టి తెలియజేస్తున్నాను. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించుకోవాలి, ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మాకు మేలు అని గనక వీళ్ళు అనుకుంటే శ్రీమన్నారాయణుణ్ణి ఎప్పుడు కూడా మీరు కీర్తిస్తే మీకు మేలు జరుగుతుంది గాక. జయోస్తు.